రాజకీయాల్లో అగ్రనేతలు వారి అత్యంత సన్నిహితులు బయటకు చెప్పేదొకటి, లోపల జరిగేదొకటి అన్నట్లుగా ఉంటారు. అలా చేస్తేనే రాజకీయం నడుస్తుందని, బయటకు రావాల్సిన కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుందని వారికి తెలుసు. కాంగ్రెస్ తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అదే గేమ్ ఆడుతున్నారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ కారణంగా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ కోల్పోయిన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తనకొక లీగల్ నోటీసు ఉందన్న సంగతి తెలంగాణ నేతలే బీజేపీకి ఉప్పందించారని అర్థం చేసుకున్న మీనాక్షి బయటకు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. పార్టీలో తనపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదని ప్రకటిస్తున్న మీనాక్షి నటరాజన్ జరిగిన కుట్రకు మాత్రం లోలోనే కుమిలిపోతున్నారని తెలుస్తోంది. ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా అసహనంగా ఉందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కుట్ర చేసిందెవరో కరెక్ట్ గా కనిపెట్టే ప్రక్రియ రహస్యంగా జరుగుతూ ఉండగానే మీనాక్షి మాత్రం ఏమీ ఎరగనట్లుగా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి బీజేపీతో రాజీ పడటం వల్లే తన నామినేషన్ తిరస్కరణకు గురైందని ఆమె ఆరోపిస్తున్నారే తప్ప తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఆమె బ్లేమ్ చేయటం లేదు. తెలంగాణ నుంచి రాజ్యసభలో తాను అడుగు పెట్టబోనని, తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఒకవేళ రాజీనామా చేసినా తాను ఆ స్థానాన్ని తీసుకోనని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. తన రాజకీయం మధ్యప్రదేశ్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటు కోసం తాను దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావటం, తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మీనాక్షి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో ఎవరో చేసిన కుట్ర వల్లే మీనాక్షికి రాజ్యసభ సీటు దక్కలేదని ఇక్కడి నేతలు కూడా గ్రహించారు. దానికి పర్యవసానంగా ఆమెను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఒక రాజ్యసభ ఎంపీని రాజీనామా చేయించి ఆ స్థానం మీనాక్షికి ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చి అదే సందేశాన్ని ఢిల్లీ పంపినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిపాదన మీనాక్షి దృష్టికి కూడా వెళ్లడంతో ఆమె తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ఆమె భావిస్తున్నారు. రాష్ట్ర అగ్రనేతలే కుట్ర చేసి తనను దెబ్బకొట్టారని మీనాక్షి నటరాజన్ ఇటీవల రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లుగా ఒక వార్త ప్రచారానికి వచ్చింది. మీనాక్షి నటరాజన్ పై జరిగిన కుట్రకు సంబంధించి కాంగ్రెస్ అధినాయకత్వం అంతర్గత విచారణ జరుపుతోంది. లీగల్ నోటీసుకు కారణమైన పిటిషనర్ ఎలాంటి లీకేజీకి పాల్పడలేదని తేలిపోవటంతో అసలు కుట్రదారులు ఎవరన్నది నిర్ధారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు అగ్రనేతల హస్తం ఉండి వారిపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునేందుకు వెనకాడాల్సి వచ్చినా భవిష్యత్తులో చర్యలు తప్పవని తేలిపోయింది. కాకపోతే తెలంగాణ నేతల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మీనాక్షి నటరాజన్ తన పదవిలో కొనసాగుతారా లేక గౌరవంగా తప్పుకుంటారా అన్నదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న.